ఆర్ఎస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ పవన్ సత్య. జనరల్గా ఆర్థరైటిస్ అని మనకు తెలుసు, ఆస్టియో ఆర్థరైటిస్. అసలు ఈ వర్డ్ ఏంటి, సో దీనివల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు చేకూరే అవకాశం ఉంటుంది, ఇది జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు పవన్ గారు? బాగున్నామా. సో ఆర్థరైటిస్ నార్మల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ పెయిన్స్ గురించి కానీ దీనికి సంబంధించి లాస్ట్ ఒక వీడియో చేసాము. సమ్ ట్రామా, స్ట్రెస్ రిలేటెడ్ కూడా రిలేట్ అయ్యి ఉంటాయి అని చెప్పి. సో అంటే వయసు రీత్యా వచ్చేవి వేరే ఉంటాయి. ఇప్పుడు నిజంగా మీకు ఎవరైనా ఆర్థరైటిస్, ఒకవేళ మీ ఏజ్ వాళ్ళకి ఉంది, నా ఏజ్ వాళ్ళకి ఉంది, ఆర్థరైటిస్ ఉందా మీకు అని అంటూ ఉంటారు కదా. సో ఈ యంగేజ్ లో వచ్చే ఈ ఆర్థరైటిస్ ని మనం ఎలా డీల్ చేయాలి, స్టాప్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు యంగ్ జనరేషన్ లో కానీ అంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి కానీ మోస్ట్ ఆఫ్ ది మోకాళ్ళ నొప్పులు కానీ వీళ్ళు వస్తారు కదా, ఆర్థరైటిస్ ఎక్కువ చూస్తున్నాం. బట్ దాంట్లో కూడా స్పెసిఫిక్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా ఉంటుంది అంటే స్టేజెస్ వైజ్ ఉంటుంది అనమాట. అంటే ఆ జాయింట్ స్పేస్ తగ్గడం ఒకటి, లేకపోతే కార్టిలేజ్ పెరగడం, అంటే వాటిని ఆస్టియోఫైట్స్ అంటారు అనమాట. పెరిగి అక్కడ లూజ్ బాడీస్, అంటే పెరిగింది అక్కడ పడుతూ ఉంటది అనమాట. లూజ్ బాడీస్ అంటే కార్టిలేజ్ లాగా ఎక్కడైతే పడి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకా మొత్తం జాయింట్ స్పేస్, అంటే ఆ జాయింట్ కి ఉండే స్పేస్ మొత్తం తగ్గిపోవడం, అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా, గ్యాప్ ఉండాలి మినిమం. అంటే ఆ కార్టిలేజ్ గ్యాప్ అనేది ఉండాలి. అది కార్టిలేజ్ అంతా వెళ్ళిపోయి బోన్ ఎప్పుడైతే రాసుకోవడం స్టార్ట్ అవుతుందో అది ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే అరగడము. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కార్టిలేజ్ అంటే కొద్ది పెరగడం, ఆస్టియోఫైట్స్ చిన్న ఎక్స్ట్రా బోన్స్ పెరగడం సెకండ్ స్టేజ్ అనుకుందాం. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ పెరిగినవి పక్కన పడిపోవడం, లూజ్ బాడీస్ లాగా, అది థర్డ్ స్టేజ్ అనుకుందాం. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే మొత్తం అరిగి బోన్ రాసుకోవడం. ఇప్పుడు ఇక్కడ అయింది అనుకోండి, ఈ బోన్ కి గ్యాప్ లేకుండా మొత్తం అరిగిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ ఫామ్ అవడం. మోకాళ్ళలో మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట, నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఫస్ట్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి దెర్ ఇస్ అంటే ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది. అంటే క్వాడ్రిసెప్స్ మజిల్ ని స్ట్రెంథనింగ్ చేసుకోవడం. అంటే చాలా మంది ఎక్సర్సైజ్ అనేసరికి అబ్బో ఎక్సర్సైజ్ ఏంది, చాలా మంది కార్టిలేజ్ ఒక టాబ్లెట్ ఇస్తే చాలు మాకు అంతే ఉండాలనుకుంటారు. డాక్టర్స్ కూడా అంటే ఇట్లా చెప్పడం వల్ల మేబీ నెగిటివిటీ రావచ్చు, బట్ ఇదే నిజం. అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ అవ్వచ్చు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు బొచ్చడం మంది జస్ట్ ఓన్లీ సప్లిమెంట్స్ మెడికేషన్స్ పెట్టి పంపిస్తారు. వాళ్ళకి ఏ రోజైనా సరే టాబ్లెట్స్ కాదు, ముందు వాళ్ళకి ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అవసరము. వాళ్ళకి కింద లోయర్ లింబ్ అనే మజిల్స్ మొత్తం స్ట్రెంథనింగ్ చేయించాలి. అది ఎప్పుడైతే చేయిస్తారో ఇది గట్టి పడడం వల్ల ఈ జాయింట్ కి పుల్ చేస్తుంటది ఈ బోన్ అంతా. సో నీకు ఎంత అరిగినా కూడా అక్కడతో ఆపేస్తుంది, కానీ అంతకు ముందుకు వెళ్ళదు. సో ఈ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇప్పుడు నాకే తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా 85 years అయినా అరిగి, అంటే వాళ్ళకి ఇంతకు ముందు చాలా ఇయర్స్ నుంచి అరిగినప్పటికీ వాళ్ళు ఊర్లలో ఘోరంగా తిరిగే వాళ్ళని చూశాను. నా దగ్గరికి ఒక బెంగళూరు నుంచి ఒక ఆయన వస్తారు అనమాట, ఆర్మీ ఆఫీసర్. ఆయనకు అరిగిపోయినాయి, అంటే ఆల్మోస్ట్ 76, 78 ఉంటాయి. ఆయన ఎప్పుడో ఆపరేషన్ అని చెప్పారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 50 years లోనే మీకు ఆపరేషన్ కంపల్సరీ, TKR అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం అని చెప్పారు. బట్ స్టిల్ ఆయన ఆర్మీ ఆఫీసర్ అవ్వడం వల్ల ఆయనకి అథ్లెట్ బాడీ, అంటే బాగా ఎక్సర్సైజ్ గురించి కానీ ఫిట్నెస్ గురించి నాలెడ్జ్ అవ్వడం వల్ల నేను నా సైడ్ నుంచి ఏమేమి హెల్ప్ చేయాలి అంటే, లైక్ ఎక్సర్సైజెస్ 4 sets చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్ డైట్ మార్చడం, అంటే మీరు ఒక టైప్ ఆఫ్ వెయిట్ ఉన్నారనుకోండి, మీ హైట్ కి తగ్గట్టు BMI కి కరెక్ట్ గా సరితూలుగా ఉంటే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గా ఒక ప్రోటీన్ రాసిస్తాం అనమాట. ఇంత పర్సెంటేజ్ ప్రోటీన్, అంటే ఎంత వాడాలి, ఇన్ని గ్రామ్స్ కి ఎన్ని వాడాలి, అంటే 1 kgకి 1 gram మినిమం, అంటే మినిమం వాడాలి. ఇంకా నేను అథ్లెట్ బాడీ నేను చాలా బాగా చేస్తున్నానంటే 1.5 grams వాడాలి. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ అనేది, మనది ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ అనమాట. డెఫిషియన్సీ ఏదైనా ఉందంటే మన ఇంట్లో కొన్ని రోగాలకు కారణం ఏంటంటే ప్రోటీన్ లేకపోవడం వల్లే. అంటే ఇప్పుడు మీరు ఏది తిన్నా సరే, రైస్, ఫ్లోర్తో సంబంధించిన ఏమైనా చపాతి ఏది తిన్నా సరే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏమంటారు షుగర్ మాలిక్యూల్. మీరు ఎప్పుడైతే మజిల్ బల్క్ తక్కువ ఉందనుకో, మజిల్ ఇప్పుడు షర్ట్ వేసుకో ఇట్లా మజిల్ కానీ
ఎప్పుడైతే మజిల్ తక్కువ ఉంటదో షుగర్ అనేది ఏంటంటే బ్లడ్‌లో లాడ్జ్ అయితది. ఇప్పుడు అదే మజిల్ తీసుకోవడం స్టార్ట్ చేసిందనుకోండి, మజిల్ తినేస్తుంటది. మజిల్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయితది. అంటే మీరు తీసుకునే ఫుడ్ షుగర్ మాలిక్యూల్స్ అందుకే ఏమంటాం లో కార్బ్ డైట్, లో క్యాలరీ డైట్ ఎందుకు తినాలి అంటే మజిల్ ఎప్పుడైతే పెరుగుతాదో నువ్వు తిన్న షుగర్ మొత్తం మజిల్ తీసుకుంటుంటది. ఇక్కడుండే మజిల్స్, ఇక్కడుండే మజిల్స్. బాడీ తీసుకోదు. మీరు తినే ఇప్పుడు లావున్న వాళ్ళలో మెయిన్‌గా ఆ మజిల్ లేకపోవడం వల్ల ఫ్యాట్ అబ్జార్ప్షన్ చేసుకొని లేకపోతే బాడీ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ క్రియేట్ చేయడము ఇది ఈ ఈ ప్రాసెస్ అందరికి తెలిస్తే మాత్రము ఫ్యాట్‌ని ఆడుకోవచ్చనమాట. ఫ్యాట్ లాస్ గాని, వెయిట్ లాస్ తగ్గించే దాంట్లో ఆడుకోవచ్చు. మజిల్ పైనే ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం ఆస్టియోఆర్థరైటిస్ మాట్లాడుకుంటున్నాం. దీంట్లో క్వాడ్రిసెప్స్ అనే మజిల్స్ మెయిన్ కీలకం. వాటిని స్ట్రెంథెనింగ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రోటీన్ కాలిక్యులేటెడ్ ఉండాలి. ప్రోటీన్ అంటే ఇప్పుడు నేను లేడీస్ జిమ్‌కెళ్ళండి అని చెప్పను. లైక్ వెయిట్ కప్స్ దొరుకుతాయి. ఒక 4 కేజీస్ గాని, 2 కేజీస్ గాని దొరుకుతాయి. గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ ఎళ్ళాలి. ఈ మంత్ నేను 2 కేజీస్ వాడాననుకో నెక్స్ట్ మంత్ నుంచి 4 కేజీస్‌కి పెట్టుకొని జస్ట్ చిన్న ఎక్సర్‌సైజెస్ జస్ట్ ఇట్లా పైకి, కిందకి, పైకి, కిందకి. జిమ్‌లో మాకుంటది లెగ్ ఎక్స్‌టెన్షన్ అని, లెగ్ కర్ల్స్ అని ఉంటాయి. వాళ్ళకంత అవసరం లేదు. 2 కాళ్ళకి ఒకే కాళ్ళకి గాకుండా 2 కాళ్ళకి అంటే ఈ ఎక్సర్‌సైజ్ చేసుకుంటే సరిపోతది. అట్ ద సేమ్ టైమ్ ప్రోటీన్ ఏమిట్లో ఉంటదో అన్నీ మేనేజ్ చేసుకోవాలి. వెజిటేరియన్‌కి లైక్ టోఫు, పన్నీర్, ఆల్ పల్సెస్ రాజ్మా అవ్వచ్చు, చన్నా అవ్వచ్చు. ప్రోటీన్ కాలిక్యులేటెడ్‌గా ఎంతెంత ఒక్కొక్క దాంట్లో 100 గ్రామ్స్‌కి 20 గ్రామ్స్ ఉంటది. కొన్ని దాంట్లో 18 గ్రామ్స్ ఉంటది. మన దాల్‌లో గూడా మంచి ప్రోటీన్ ఉంటది. సో, కాలిక్యులేటెడ్‌గా టోఫు అవ్వచ్చు, లేకుంటే పన్నీర్ అవ్వచ్చు, ఈ చన్నా, ఈ రాజ్మా, ఈ పల్సెస్‌లో అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ది ప్రోటీన్ ఉంటది. సో, నెక్స్ట్ నాన్ వెజ్‌లో వచ్చేసి చికెన్ ఉంటది. కాలిక్యులేటెడ్‌గా తీసుకోవాలి. లైక్ 100 గ్రామ్స్‌కి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. ఎప్పుడైతే మనిషికి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఆల్‌మోస్ట్ ఒక 60 ఉన్నారనుకుందాం. 60 కావాల్సింది మీరు పొరపాటున ఓవర్ వెయిట్ ఉన్నారనుకో, మీ వెయిట్‌కి తగ్గట్టు మీ హైట్‌కి ఒక 54, 53 గాని 52 ఉండాలనుకో. 52 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ ఉండాల్సిందే. ఇది ఎవరికైతే తెలుస్తదో దీని నుంచి వాళ్ళు రికవర్ అవ్వడం కంపల్సరీ. వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ సెకండరీ లైఫ్ స్టైల్ డిసీజెస్ గూడా రావు. ఓకే. సో, మనం మాట్లాడుకుంటున్నాడు. మరి డైట్ గాని ఇప్పుడు నిజంగానే ఆస్టియోఆర్థరైటిస్ ఉంది వాడికి. మరి వారి ఫుడ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలి? ఎలాంటి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? సో, ఎక్సర్‌సైజ్ చేయాలి. సేమ్ వాళ్ళ డైట్ ఇప్పుడు వెజిటేరియన్ అన్నారనుకోండి లైక్ పల్సెస్ డివైడ్ చేసుకోవాలి. అంటే లైక్ మార్నింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంటే నేను చెప్పేది పాతకాలం అయ్యుండొచ్చు. బట్ యూ హావ్ టు ఫాలో దట్ వన్ ఓన్లీ. ఫైబర్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ గాని, కుకుంబర్ గాని లేకపోతే స్వీట్ పొటాటో విచ్ ఈస్ హై ఎనర్జీ. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. అది హై ఎనర్జీ రిచ్ సోర్స్ అన్నమాట. రాగి జావ. ఒక మల్టీవిటమిన్ ఉండే ఒక పౌడర్ మార్నింగ్ టైమ్. అంటే ఈ కమర్షియల్‌ది గాకుండా హార్లిక్స్, బోర్న్‌విటా ఇట్లా గాకుండా కమర్షియల్‌ది గాకుండా మనకి మెడికల్ స్టోర్‌లో దొరికే ఒక టైప్ ఆఫ్ బ్రాండెడ్‌ది ఏదైనా సరే మల్టీవిటమిన్ పౌడర్. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. నువ్వు దోసలు తింటాను, నేను ఆ పూరీలు తింటాను, వడలు తింటానంటే నడవదిక్కడ. నెక్స్ట్ మధ్యాహ్నం రైస్ తక్కువ పెట్టుకోవాలి. దాల్ కావాలంటే 1:2 రేషియో. 1 కప్ రైస్ అయితే 2 కప్స్ దాలేసుకొని 3 కప్స్ తిన్నా గూడా పర్లేదు. దానికి ఎగ్స్ అంటే వెజిటేరియన్ వాళ్ళైతే పల్సెస్ ఏమన్నా యాడ్ చేసుకోండి జస్ట్ నంచుకి. లేకపోతే నాన్ వెజ్ వాళ్ళు ఎగ్ ఒక 2 గాని ఎగ్స్ గాని పెట్టుకుంటే ఒక ఎగ్‌లో ఆల్‌మోస్ట్ యూ విల్ గెట్ 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. 8 అయిపోతది. నెక్స్ట్ నైట్ వచ్చేపాటికి చపాతీ గాని, జావర్ రోటీ ఏదైనా సరే దాంట్లోకి ఈ లెగ్యూమ్స్ అంటే ఫ్యాబేసి ఫ్యామిలీ అంటే శనగలవ్వచ్చు, పెసర్లవ్వచ్చు, రాజ్మా అవ్వచ్చు, చన్నా అవ్వచ్చు. శనగల్లో కూడా 2 రకాలుంటాయి. తెల్ల శనగ లావుంటాయి. ఇవి చేసుకున్నా సరిపోతది. టోఫు, పన్నీర్ ఏదో ఒకటి సోమవారం ఇది, మంగళవారం ఇది రిపీట్ చేయకూడదు. మంగళ, బుధు, గురు, శుక్ర అంటే అప్పుడప్పుడు శనగలు సోమవారం అయితే మంగళవారం పెసర్లు, మూంగ్ ఒక రోజు అంటే ఇట్లా మార్చుకుంటూ ఎళ్ళాలన్నమాట. సో, ఈ ప్లేట్ ఇలా ఉండాలి. నెక్స్ట్ నేను ఇవన్నీ చేయడం నాకు కష్టం అనేవాళ్ళు ఒక వే ప్రోటీన్ 1 స్కూప్ వే ప్రోటీన్ మనకు దొరుకుతది. వాటర్‌లో 200 ఎంఎల్ ఏసుకొని 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు షేక్ చేసి తాగినా గూడా ఇబ్బంది ఏమీ లేదు. అదంటే పెద్ద ఏదో వే ప్రోటీన్ అనగానే అమ్మ, 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 అమ్మ అంటారు. ఏమీ లేదు. మీరు కళ్ళు మూసుకొని లక్షణంగా తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ కిడ్నీ గాని, రీనల్ కండిషన్స్ ఉండేవాళ్ళు ఎవరికైతే ప్రోటీన్ అలర్జీ ఉండేవాళ్ళు, లేకపోతే వే అలర్జీ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వే ప్రోటీన్‌కి మీరు చెప్పినట్టుగా బయట దొరికే ఏదైనా మల్టీవిటమిన్ అని చెప్తున్నారు కదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని దానికి ఆల్టర్‌నేట్ చూపిస్తున్నారు. లైక్ పల్సెస్ గాని, పప్పు దినుసులో లేకపోతే ఈ
పల్లీలతో చేసినవి, పూల్ మఖాన్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి చేస్తున్నారు కదా, ఇది వర్కౌట్ అవుతుందా? అసలు నాకు చాలా డౌట్ ఉండేది. అస్సలు వర్కౌట్ అవ్వదు. ఊరికే వాళ్ళ ఏమంటారు, ఇది కలుపుకోండి, ఈ మోతాదులో ఇది వేసుకోండి, అది వ్యూవర్షిప్ కి తప్ప ఎందుకు పనికిరాదనమాట. ఈ మోతాదులో ఇది వేసుకోండి, ఈ మోతాదులో ఇది వేసుకోండి, ఈ మోతాదు అన్ని మోతాదులు వేసుకున్నా కూడా అక్కడే ఉంటారు వాళ్ళు. అట్లా కాకుండా అది వ్యూవర్షిప్ మాత్రమే. రియాలిటీలో వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్. వాటికి కావాల్సిన అమైనో యాసిడ్ ప్రొఫైల్ అని ఉంటది. అంటే మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బొంగు దాంట్లో ఉండదు. నేను ఏమంటున్నా, విచ్ ఇస్ హెల్ప్ఫుల్, అంటే చాలా మంచిది హెల్త్ కి. ఓకే, కానీ ఈ ఎప్పుడైతే వీళ్ళకి అమైనో యాసిడ్ ప్రొఫైల్ గానీ, నాన్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ గానీ లేకపోతే అది తీసుకున్నా కూడా వేస్ట్. మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే చాలా వరకు బయట ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ కి డమ్మీ ప్రోడక్ట్ కి తేడాయే తెలియట్లేదు. సో అవి కొనుక్కునే బదులు ఏదో ఇంట్లో దొరికే వాటితోనే సమ్ ప్రోటీన్ బేస్డ్ మిక్సెస్ తయారు చేసుకుంటే బెటర్ అని చెప్పి, సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా హోమ్ మేడ్ బేస్డ్ ప్రోటీన్ అందించేవి మనకి? చాలా కష్టం, చాలా కష్టం. అంటే నేను ఉన్నది చెప్తున్నా, నేను అబద్ధం చెప్తున్నా అనుకోవచ్చు. బట్ మీరు ఏవైతే వీడియోస్ లో చూస్తారో అవి వీడియోస్ కు మాత్రమే పరిమితం అనమాట. నిజ జీవితానికి వచ్చేపాటికి దాంట్లో అమైనో యాసిడ్ ప్రొఫైల్ గానీ, ఆ చైన్ గానీ మొత్తం ఉండదు అనమాట. ఊరికే ఇప్పుడు సరే మీకే చెప్తాను, బాగా వినండి. హెమోగ్లోబిన్ తగ్గింది, 4 పాయింట్లు 3 పాయింట్లు ఉంది. నువ్వు వెంటనే వీడియో చూసినావు, ఇది తినగానే నువ్వు 4 హెమోగ్లోబిన్లు పెట్టుకుని అవి తినుకుంటూ 12 పాయింట్లు పెరగదు. నువ్వు పక్కా ఫెర్రస్ ఆస్కార్బిక్ అనే సప్లిమెంట్ వేసుకోవాల్సిందే, నీకు ఆప్షనే లేదు. లేదు ఆ వీడియో చూపించండి, తాత చెప్పిండు, ఆ వీడియో 30 లక్షల మంది చూసిర్రు, ఆగు 3 పాయింట్లు ఉందా, నేను అవేంటారు ఏవో లడ్డులు అవి తింటాను, ఆకుకూరలు విచిత్రంగా తింటాను, అమ్మో 3 పాయింట్లు ఇంకా 4 పాయింట్లు, రోజంతా తిన్నా కూడా నీకు పెరగదు. అబ్జార్ప్షన్ రేట్ అంత ఈజీ కాదు. ఇప్పుడు కొడితే 1 పాయింట్ పెరిగినా ఒక అర్థం, చచ్చిపోతావు, పక్కా డౌట్ లేదు. సప్లిమెంట్స్ అనేది డిజైన్ చేశారు మనకి, అంటే ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ కి మనం అప్గ్రేడ్ అవుతున్నది కొద్దీ నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి అనుకోవాలి, కానీ నేను ఇంకా అక్కడే ఉంటాను, చింతకాయ పచ్చడిలాగా ఉంటానంటే కష్టం. ప్రాణాలు వదిలేసుకోవడం అంతే, ఏం లేదు. సింపుల్. అయ్యో పాపం. సో ఓకే, మనం కొంతవరకు హెల్త్ మీద ప్రయోగాలు అయితే చేయకూడదు. మీ కర్రీస్ కానీ, న్యూ రెసిపీస్, మీరు చూపించే రెసిపీస్ ఏవైనా కానీ ట్రై చేయొచ్చు. బట్ హెల్త్ ఇష్యూ మాత్రం అంటే ఏదో వీడియో చూసేసి ఇది వర్కౌట్ అవుతుందని కాదు. నిజంగా ఏ డిసీజ్ ఉన్నా కానీ తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, ఏం టెస్టులు చేస్తున్నారు, దీని త్రూ వెళ్తే మనం త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ పవన్ గారి త్రూ ఇంకా హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీకు కూడా చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.